ఎవరైతే శివరాత్రికి బ్రహ్మ ముహూర్తంలో శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి ఇంక అస్సలు తిరిగి ఉండదన్నమాట. ఎవరైతే బ్రహ్మ ముహూర్తం అంటే 4 నుంచి 5 ఎవరైతే శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి అస్సలు ఇంక తిరిగి ఉండదన్నమాట. ఇంకా ఆ శివుడి కృప ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అది శివరాత్రికి శివుడు మన పుట్టినరోజుకి ఎవరైతే ఆయనకి అభిషేకం చేస్తారో ఇంకా వాళ్ళకి తిరిగి అనేది ఇంకా చూసుకోకర్లేదు. వాళ్ళకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా పోతాయన్నమాట. అలా చేస్తాడు ఆ శంకరుడు. గుర్తుపెట్టుకోండి, శివరాత్రి శివభక్తులకి మనందరికీ చాలా 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 గొప్ప రోజు మనకి శివరాత్రి. అందరూ కూడా ఆ రోజు శివుడికి అభిషేకం చేయండి. వీలైతే ఇంట్లో ఎవరికైనా శివలింగం అంటే ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోండి. చాలా 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 మంచి జరుగుతుంది అన్నమాట మీకు. హర హర మహాదేవ.